ఏనుగుల తరలింపు వ్యవహారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన వంతారా సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఏనుగులను తరలిస్తే అందులో ఏ తప్పు లేదని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. గుజరాత్లోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్య PIL ని విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వంతారాకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ PB వరాలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ విషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వంతారాలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి యాజమానులకు తిరిగి ఇవ్వడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ CR జయసుఖిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ అస్పష్టమైనదిగా పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వంతారాలో చట్టాలను పాటించట్లేదని, వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చల్మేశ్వర్ నేతృత్వంలో 4 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే భారత్ చేస్తున్న మంచి పనులపై జంతువుల వేటను అనుమతించే దేశాలు ఈ విధంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని వంతారా తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయంలో దర్యాప్తునకు తాము అన్ని విధాలా సిట్కు సహకరిస్తామని తెలిపారు.